అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం లేదా బుద్ధిమయం, ఆ తర్వాత ఆనందమయం అన్నారు. ఇది యాక్చువల్గా తైత్రీయోపనిషత్తులో చెప్పబడింది. మామూలుగా మనం ఇప్పుడున్న కాన్షియస్ మైండ్లోంచి మనల్ని మనం అర్థం చేసుకుంటూ ఇంకొంచెం లోపలికి వెళ్తే వచ్చే సబ్ కాన్షియస్ మైండ్లోంచి ఇంకొంచెం అర్థం చేసుకుంటే వెళ్ళే సూపర్ సూపర్ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తురియావస్థ, శూన్యావస్థ. ఆ శూన్యావస్థ దాకా వెళ్ళే సమయానికి వచ్చేసరికి నాద బిందు కళాత్మక తురియ, ద అల్టిమేట్ ప్లేన్ ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్ అని తైత్రీయోపనిషత్తులో చెప్పారు. స్వరయోగ శాస్త్రం లాంటి వాటిలో కూడా ఇవి చాలా చెప్పబడ్డాయి. ఏది ఏమైనా మనము తినే తిండి, మన లోపల ఉన్న నాడి, మనని మనం అర్థం చేసుకోవడంలో ఉన్న బుద్ధి, ఇవన్నీ కలిస్తే మంచి జీవితాన్ని అనుభవించవచ్చు. హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయొచ్చు. హెల్దీ ఎన్విరాన్మెంట్ దాన్ని ఎక్కడ వాడతాం అన్నది లక్ష్యం ఒకటి ఉండాలి. అవును. సో వాతావరణం క్రియేట్ అవుతుంది. అవును. అంటే ఇక్కడ మనకి శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలతో ఉండే హెల్దీ అంటే గుడ్ ఫుడ్, అవును, అలాగే మైండ్కి కూడా ఒక ఫుడ్ కావాలి. ఈ రెండు కనెక్ట్ చేసే డీహైడ్రేషన్ లేకుండా ఉండేలాగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ తోటి, అంటే మన బ్రెత్, మన డీహైడ్రేషన్ అండ్ దాన్ని మనకి అంటే అది బిల్డప్ చేసే స్టామినా, రెసిస్టెన్స్, ఇవన్నీ హీలింగ్ సిస్టమ్కి కనెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ హీలింగ్ సిస్టమ్ ఇంత స్ట్రెంగ్త్ ఉందో అప్పుడు ఒక లక్ష్యానికి పట్ల దీన్ని పెట్టాలి.